ప్రో కబడ్డీ సీజన్ 13 కి సంబంధించిన ఆక్షన్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, ఇంకా ఈ పీకేఎల్ సీజన్ 13 లోకి టాప్ రేడర్స్ ఎవరు ఆక్షన్ లోకి రిలీజ్ కాబోతూ ఉన్నారు, ఇంకా అలానే తెలుగు టైటన్స్ వీళ్ళలో ఎవరిని టార్గెట్ చేయబోతుంది, వాళ్ళ రీటెన్షన్ లిస్ట్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇవాళ మన వీడియో అయితే డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. అయితే ఈ వీడియో కొంచెం లెంత్ అనిపించినా కానీ ఈ వీడియోలో పీకేఎల్ సీజన్ 13 కి అలానే తెలుగు టైటన్స్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో చేయడానికి చాలా టైం అయితే పట్టింది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న హైప్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పీకేఎల్ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ గా మరొకసారి కిషన్ కుమార్ హుడ్డా గారు అయితే ఉండబోతూ ఉన్నారు. అలానే ఈ పీకేఎల్ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ రాహుల్ చౌదరిని అసిస్టెంట్ కోచ్ గా అపాయింట్ చేసినట్టు ఈ వార్త అయితే తెగ ట్రెండింగ్ అయింది. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు. ఈ పీకేఎల్ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ అయితే రాహుల్ చౌదరి అసిస్టెంట్ కోచ్ గా ఉండడు. ప్రీవియస్ కోచింగ్ స్టాఫ్ తోనైతే ఈ తెలుగు టైటన్స్ అయితే ఈ పీకేఎల్ సీజన్ 13 లోకి మరొకసారి రాబోతూ ఉంది. ఇంకా అలానే ముఖ్యంగా ఈ పీకేఎల్ సీజన్ 13 కి సంబంధించిన ఆక్షన్ డేట్ ఎప్పుడు జరగబోతుంది, ఇంకా ఈ పీకేఎల్ సీజన్ 13 కి సంబంధించిన ఆక్షన్ డేట్ ఇంత డిలే కావడానికి కారణం ఏషియన్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ కి అయితే మన ప్లేయర్స్ అయితే బాగా ప్రిపేర్ అవుతున్నారు. దాని వల్ల ఈ పీకేఎల్ సీజన్ 13 కి సంబంధించిన ఆక్షన్ డేట్ అయితే లేట్ అయింది. ఈ పీకేఎల్ సీజన్ 13 కి సంబంధించిన ఆక్షన్ డేట్ అయితే అక్టోబర్ మిడ్ వీక్ లో అయితే 100% అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించిన 100% అప్డేట్ అయితే పీకేఎల్ వాళ్ళు అయితే మరికొన్ని రోజుల్లో అయితే అప్డేట్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇంకా అలానే మెయిన్ సీజన్ కూడా డిసెంబర్ లాస్ట్ వీక్ లో అయితే ఈ పీకేఎల్ సీజన్ 13 అయితే ప్రారంభం కాబోతూ ఉంది. ఇంకా ఈ సీజన్ 13 కి టాప్ రైడర్స్, డిఫెండర్స్, ఇంకా అలానే ఆల్ రౌండర్స్ అయితే రాబోతూ ఉన్నారు. ఇంకా టాప్ రైడర్స్, డిఫెండర్స్ ఎవరు అంటే పవన్ షరావత్, అర్జున్ దేశ్వాల్, నవీన్ ఎక్స్ప్రెస్, దేవాంగ్ దలాల్, మణీందర్ సింగ్, ఇంకా అలానే సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ కూడా ఈ పీకేఎల్ సీజన్ 13 ఆక్షన్ లోకి అయితే రాబోతూ ఉన్నాడు. ఇంకా డిఫెండర్స్ కేటగిరీ చూసుకుంటే ఫజల్, మొహమ్మద్ చియానే, సాగర్, పర్వేష్, ఇంకా చాలా మంది డిఫెండర్స్ ఇంకా ఆల్ రౌండర్స్ కూడా ఈ ఆక్షన్ లోకి అయితే రాబోతూ ఉన్నారు. ఈ పీకేఎల్ సీజన్ 13 ఆక్షన్ అయితే వేరే లెవెల్ లో ఉండబోతుంది. ఇంకా ఈ పీకేఎల్ సీజన్ 13 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ అయితే ఎక్స్పీరియన్స్ రేడర్స్, ఇంకా అలానే డిఫెండర్స్ అయితే తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళ భరత్ హుడా, ఇంకా అలానే విజయ్ మాలిక్ ని రిటర్న్ చేసుకుంటారు. ఒకవేళ కనుక వాళ్ళు రిటర్న్ అవ్వకపోతే మళ్ళీ ఆక్షన్ లో కిందటి సీజన్ లో బైబ్యాక్ చేస్తారు. ఇంకా వాళ్ళకి హెల్పింగ్ గా ఒక ఎక్స్పీరియన్స్ రేడర్ అయితే తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తుంది. దేవాంగ్ దలాల్ గాని, అర్జున్ దేశ్వాల్, ఇంకా అలానే చాలా మంది రేడర్స్ అయితే తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తుంది. ఇంకా తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ని కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్స్ కి ఒక ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ అయితే తీసుకుంటారు. మాక్సిమం వాళ్ళ ఎన్వైపీ కేటగిరీ నుంచి ఈ ప్లేయర్స్ ని తీసుకున్నారు కాబట్టి ఇంకా డిఫెండర్స్ అయితే తెలుగు టైటన్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇదే గైస్ ఇవాల్టి మన వీడియో. ఎన్వైపీ కేటగిరీ నుంచి ఏ ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకున్నారనే విషయం కూడా స్క్రీన్ మీద కనబడుతుంది. ఇంకా వీళ్ళే తెలుగు టైటన్స్ అయితే ఎన్వైపీ కేటగిరీ నుంచి తీసుకున్న ప్లేయర్స్. ఇంకా తెలుగు టైటన్స్ అయితే ఆక్షన్ లోకి వాళ్ళు రిటర్న్ చేసుకున్న, రిలీజ్ చేసుకున్న ప్లేయర్స్ కూడా వీళ్ళే. ఇదే గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియోలో అయితే పీకేఎల్ సీజన్ 13 కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, తెలుగు టైటన్స్ ఎవరిని రిటర్న్ చేసుకుంటారో, ఆక్షన్ లో ఎవరిని కొంటారనే విషయం కూడా ఇవాల్టి మన వీడియో అయితే డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీకేఎల్ సీజన్ 13 కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్ లో ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.